హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇలా పెద్ద పెద్ద పవర్స్ ఇచ్చి వాటిలో ఒకటో స్థానంలో అంకె ఎంత అంటే కనుక్కోమని మనకేమన్నా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తే వాటిలో ఎలా ఆన్సర్ చేయాలి, వాటిలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. 2027 all to the power 21 దీని తాలూకా ఈ నెంబర్ చివరిలో ఒకటో స్థానంలో అంకె ఎంత ఉంటుంది అంటే అది ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఇలాంటి సమ్స్ ఈజీగా చేయడానికి నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని స్టూడెంట్స్ కోసం కొద్ది ప్రాసెస్ అంతా డీటెయిల్గా చెప్తాను. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం కొద్ది స్కిప్ చేసుకుంటూ ఎండింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను కదా, ఎగ్జాంపుల్స్లో చూడొచ్చు. ఇలాంటి సమ్స్ చేసేటప్పుడు ఇక్కడ ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కొన్ని నెంబర్స్ ఉన్నాయి, వాటిని అవే నెంబర్స్తో మల్టిప్లై చేస్తే మనకి వన్స్ ప్లేస్ రిటర్న్ అదే నెంబర్ వస్తుంది. అవి ఏ డిజిట్స్ చెక్ చేద్దాం ఒకసారి. 0 0 సార్ 0. చూడండి, ఇది 0 0ని మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్ 0 వచ్చింది. 1 1 సార్ 1. ఇది కూడా 1 1తో మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్లో 1 వచ్చింది. 2 2 సార్ 4. ఇందులో 2ని 2తో మల్టిప్లై చేస్తే మనకు 4 వచ్చింది. 3 3 సార్ 9. 3ని 3తో మల్టిప్లై చేస్తే 9 వచ్చింది. 4 4 సార్ 16. అంటే 4ని 4తో మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. ఇక్కడ చూస్తే 5 5 సార్ 25. అంటే 5ని 5తో మల్టిప్లై చేస్తే మనకు వన్స్ ప్లేస్లో 5 వచ్చింది. 6 6 సార్ 36. 6ని 6తో మల్టిప్లై చేస్తే 36 వచ్చింది. అంటే వన్స్ ప్లేస్లో మనకి 6 వచ్చింది. 7 7 సార్ 49. వన్స్ ప్లేస్ 9 వచ్చింది. 8 8 సార్ 64. వన్స్ ప్లేస్లో 4 వచ్చింది. 9 9 సార్ 81. అంటే 9 9తో మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్లో 1 వచ్చింది. 9 రాలేదు. సో మనకి ఏ నెంబర్లు వచ్చాయంటే ఇప్పుడు 0 0 సార్ 0, 1 1 సార్ 1, 5 5 సార్ 25, 6 6 సార్ 36. ఈ నెంబర్స్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా వన్స్ ప్లేస్లో అదే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 21 all to the power 200. అంటే 21ని 21 into 21 into 21 అప్ టు అలా 200 టైమ్స్ వేసుకుంటే దీనికి ఆ ప్రోడక్ట్లో వన్స్ ప్లేస్లో ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. అదేవిధంగా ఏ నెంబర్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 35 తీసుకుని 35 all to the power 40. 35ని 40 టైమ్స్ మల్టిప్లై చేసినా సరే మనకి వన్స్ ప్లేస్లో 5 వస్తుంది. సో ఇలా ఉన్న నెంబర్లతో ప్రాబ్లం లేదు. వన్స్ ప్లేస్లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉన్న నెంబర్లతో మనకు ప్రాబ్లం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 76 all to the power 100. దీని వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఎందుకంటే 76 into 76, 76 into 76 అలా 100 టైమ్స్ వేసుకున్నా సరే దాని వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. మరి రిమైనింగ్ వాటిల పరిస్థితి ఏంటి? 2 3 4 7 8 9. ఇవి కూడా వాటి ప్రొడక్ట్స్లో ఎక్కడెక్కడ 0 కానీ 1 కానీ 5 కానీ 6 వస్తుందో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 2 సార్ అంటే 2 square 4, 2 cube 8. అంటే దాని వన్స్ ప్లేస్లో 8 వస్తుంది. 2 power 4, 2 power 4 అనేది దీని వాల్యూ 16. అంటే దీని వన్స్ ప్లేస్లో 6 ఉంది. దీన్ని బట్టి మనం చూసుకుంటే 2 power 4ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 2 power 4 into 2 power 4 into 2 power 4 అలా ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకు వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఎందుకోసం అంటే 2 power 4 అంటే 16, 16 into 16 into 16 అలా మనకి లాస్ట్ ఎండింగ్లో వన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో 2 power 4 16 కాబట్టి ఎన్ని 2 power 4 మల్టిప్లై చేసినా మనకి వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. నెక్స్ట్ 3 తీసుకుంటే 3 square 9, 3 cube 27, 3 power 4 81. 1 వచ్చింది మనకు ఆల్రెడీ. అంటే మనకి వన్స్ ప్లేస్లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ రావాలి. అలా ఇక్కడ 6 వచ్చింది కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నాం. అలా ఇప్పుడు 3 power 4 into 3 power 4 into 3 power 4 into అలా ఎన్నిసార్లు రాసుకున్నా 3 power 4 అంటే 81 కాబట్టి 81 into 81 into 81 81 అలా మనం ఎన్నిసార్లు చేసినా మనకు వన్స్ ప్లేస్లో 1 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో మనకు ఆ నెంబర్తో వాళ్ళకి ప్రోడక్ట్ 1 వస్తుంది. నెక్స్ట్ 4 4 16 అంటే 4 square into 4 square into 4 square ఇలా ఎన్ని స్క్వేర్లు మల్టిప్లై చేసినా మనకు వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. 4 square means 16, 16 into 16 into 16 వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి మనకు లాస్ట్లో యూనిట్స్ ప్లేస్లో కూడా ఆ నెంబర్ యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది.
అదేవిధంగా నెక్స్ట్ 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ అంటే వన్స్ ప్లేస్లో 9 into 7 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 9 3 is 63 కాబట్టి 3 వస్తుంది. నెక్స్ట్ 7 to the 4లో 3 into 7, ఈ 7 క్యూబ్ తాలూకు 3 into 7 21 కాబట్టి 1 వస్తుంది. అంటే 7 power 4లో మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే 7 to the power 4 into 7 to the power 4 into 7 to the power 4 ఇలా ఎన్నిసార్లు మల్టిప్లై చేసి మనకు వన్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఇంకా మీరు చూసుకుంటే అలా కాకపోయినా 7 power 4 అంటే 7 square into 7 square 49 into 49, 9 9s are 1 కాబట్టి 1 వస్తుంది. అలాగని చూసుకోవచ్చు. 7 to the power 4లో 1 వస్తుంది, అది ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి. ఇంకా అదే కాకుండా 8 పరిస్థితికి వచ్చేసరికి 8కి వచ్చేసరికి 8 8s are 64. దాని అర్థం ఏంటంటే 8 square 64. మరి 8 క్యూబ్ చూసుకుంటే 8 క్యూబ్ అంటే 8 స్క్వేర్లో 4 వచ్చింది. 4 into 8, 4 8s are 32 అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో 2 వచ్చింది. నెక్స్ట్ 8 power 4 చూద్దాం. 8 power 4 అంటే ఇందులో 2 into 8, 2 8s are 16 అంటే వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. అంటే 8 power 4లో వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. ఇక్కడ నేను 8 క్యూబ్ టోటల్ నెంబర్ వేయట్లేదు. ఎందుకోసం అంటే వన్స్ ప్లేస్ ఒక్కటే కావాలి కాబట్టి మనం 8 స్క్వేర్లో వన్స్ ప్లేస్ ఇంటూ 8. నెక్స్ట్ 8 క్యూబ్ దగ్గరికి వచ్చేసరికి 8 power 4కి వచ్చేసరికి 8 క్యూబ్లో వన్స్ ప్లేస్ ఇంటూ 8 6 వచ్చింది. 6 వచ్చింది కాబట్టి 8 power 4 అలాగే ఎన్ని 8 power 4 మల్టిప్లై చేసి మనకు వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. 9 స్క్వేర్ 81 కాబట్టి ఇందులో ఆల్రెడీ 1 ఉన్నది కాబట్టి 8 స్క్వేర్ into 8 స్క్వేర్ into 8 స్క్వేర్ అలా 9 స్క్వేర్ into 9 స్క్వేర్ into 9 స్క్వేర్ 9 స్క్వేర్ 9 స్క్వేర్ అలా ఎన్ని 9 స్క్వేర్లు మల్టిప్లై చేసినా మనకి దాని వన్స్ ప్లేస్లో 81 ఉంది కాబట్టి 81 వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా దాని వన్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఫైండ్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ 2027 హోల్ టు ద పవర్ ఆఫ్ 201. అంటే దీన్ని 201 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ని 201 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని వన్స్ ప్లేస్ ఎంత వస్తుందో కనుక్కోమంటారు. మనం ఇక్కడ చెప్పుకున్నట్టు 7 to the power 4 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకి 1 వస్తుంది. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 201 అని 4తో డివైడ్ చేస్తే ఇక్కడ పవర్ 4లోకి మార్చాలి కదా, పవర్ 4స్లోకి మార్చాలి కాబట్టి ఇక్కడ 4తో డివైడ్ చేస్తున్నాం. 4తో డివైడ్ చేస్తే 4 5s are 0, మళ్ళీ ఇక్కడ 1 రిమైండర్ మిగులుతుంది. ఈ విధంగా చూసుకుంటే దీన్ని నేను ఇప్పుడు ఇలా రాస్తాను. 2027 whole for 4 whole to the power of 50 into 2027. మనం వన్స్ ప్లేస్ ఒక్కటే కనుక్కోవాలి కాబట్టి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఒకటి రాసుకుంటే సరిపోద్ది. 7 to the power of 4 whole to the power of 50 into 7. 7 to the power 4లో వన్స్ ప్లేస్లో 1 ఉంటుంది. వన్స్ ప్లేస్లో 1 ఉంటుంది కాబట్టి 1 to the power of 50 into 7. 1 to the power 50 అంటే 1 వస్తుంది. ఇంటూ 7 అంటే దాని యూనిట్స్ ప్లేస్లో 1 7s are 7. అంటే ఈ నెంబర్ తాలూకు యూనిట్స్ ప్లేస్లో ఎంత వస్తుందంటే 7 వస్తుంది. అదేవిధంగా ఇది చూద్దాం. ఇప్పుడు వేరే సమ్మం. 402 whole to the power 54, 405 whole to the power 54. 402 ఈ 402 చూసుకుంటే 2 దగ్గరికి వచ్చేసరికి 2 power 4 16 అంటే ఎన్ని 2 power 4ని మల్టిప్లై చేసినా మనకి 16 అవుతుంది. ఇందులో దీన్ని యూనిట్స్ డిజిట్ మాత్రమే కనుక్కోవాలి కాబట్టి 2 power 54 ప్లస్ దీంట్లో 5 power 54
ఈ 2^54 యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుందంటే ఇందులో ఎన్ని 2^4లు ఉన్నాయో చూడాలి. ఇక్కడ 54 2s ఉన్నాయి, అందులో 4 4 4 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనం అంటే 4 4 4 4 సపరేట్ చేస్తే 54/4 అంటే 4 1s are 4, ఇక్కడ 1 మిగులుతుంది, 4 3s are 12, ఇంకా ఇక్కడ రిమైండర్ 2 మిగులుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 power 13 into 4 plus 2 plus 5 power 54. దీన్ని ఇంకా రాసుకుంటే 2 power 13 into 4 into 2 power 2 plus 5 power 34 54. ఇలా రాస్తే 2 power 4 whole to the power of 13 into 2 square అంటే 4. ఇది ఇలాగా ఈ బ్రాకెట్లో ఉన్నదంతా కూడా 2 power 54 కింద. మరి 5 power 54 5ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా దాని వన్స్ ప్లేస్లో 5 వస్తుంది. సో దీన్ని 5. 2 power 4 అంటే 16. 16ని 13 టైమ్స్ కాదు, 100 టైమ్స్ కాదు, 1000 టైమ్స్ మల్టిప్లై చేసినా దానికి 16లో వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ ప్రొడక్ట్ తాలూకా వన్స్ ప్లేస్లో కూడా 6 వస్తుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, 16 whole power 13 into 4 plus 5. ఇది 6 వస్తుంది. 6 4 0 6 6 into 6 4 0 6 4 0 plus 5 6 4 0 24 24 కాబట్టి 24లో వన్స్ ప్లేస్లో ఎంత ఉంది, ఇది 24 వస్తుంది. 24లో వన్స్ ప్లేస్లో 4 ఉంది, 4 plus 5. సో ఓవరాల్ మనకి ఎంత వచ్చింది 9. అంటే ఈ సమ్ని అంతటిని మనం కంప్లీట్గా సాల్వ్ చేస్తే దీని యూనిట్స్ ప్లేస్లో మనకి 9 వస్తుంది. నెక్స్ట్ 345 whole power 45 and 69 whole to the power of 74 మైనస్. ఈ మైనస్ చేసేటప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. 3 power 345 whole to the power 45 అంటే ఇక్కడ 45 whole to the power 45 యూనిట్స్ ప్లేస్ మాత్రమే కనుక్కోవాలి. యూనిట్స్ డిజిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 5ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 5 వస్తుంది మనకి యూనిట్స్ ప్లేస్. అదేవిధంగా 69 whole to the power 74 9 to the power 74. సో 9 స్క్వేర్ అంటే 81 కాబట్టి 9 స్క్వేర్లో 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం యూనిట్స్ ప్లేస్ డిసైడ్ చేయాలంటే 9 స్క్వేర్, ఇందులో ఎన్ని 9 స్క్వేర్లు ఉన్నాయో రాయాలి. 74/2 74/2 చేస్తే 3 3s are 3 2 3s are నెక్స్ట్ 1 మిగిలితే 2 7s are అంటే 37. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 9 whole to the power 2 into 37 అని రాయొచ్చు. 2 37s are 74. 5 minus 9 square whole to the power 37. 9 స్క్వేర్లో 1 ఉంది. 5 minus 9 స్క్వేర్ అంటే 81 whole to the power 37. సో 81 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకి వన్స్ ప్లేస్లో 1 వస్తుంది. కాబట్టి 5 minus 1 4. సో ఈ సమ్తాలకి యూనిట్స్ డిజిట్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే 2004 whole to the power 201 205 whole to the power 2004. ఇలా ఇంత పెద్ద పెద్ద అంకెల నుంచేటప్పుడు మనం భయపడకుండా సింపుల్గా చూస్తే 4 స్క్వేర్ అంటే 4 to the power of 201 into 5 power 2004. మనకి యూనిట్స్ డిజిట్ కావాలి కాబట్టి ఓన్లీ యూనిట్స్ డిజిట్ని తీసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4 power 201ని 2 into 100 plus 1 into 5ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 వేసేస్తాం. మనం ఓన్లీ యూనిట్స్ డిజిట్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. 4 స్క్వేర్
హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ఇంటూ 4 అని రాస్తుంది ఎక్స్పాండ్ చేస్తే ఇంటూ 5. 4 స్క్వేర్ అంటే 16. 16 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ఇంటూ 4 ఇంటూ 5. 16 ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన 1s ప్లేస్లో 6 వస్తుంది. 6 ఇంటూ 4 ఇంటూ 5. 6 4 జా 24. 24 కాబట్టి ఇక్కడ 1s ప్లేస్లో 4 వస్తుంది ఇంటూ 5. 2 5 జా 4 5 జా 20 కాబట్టి 4 5 జా 20 కాబట్టి ఇక్కడ యూనిట్స్ డిజిట్లో 0 వస్తుంది. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఈ విధంగా ఎటువంటి సమ్స్ ఇచ్చినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ప్రాసెస్ మీకు అర్థమైతే లైక్ చేయండి.